గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 11 సీజన్లకు రైతు బంధు అమలు చేసి సుమారు 72,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్దేనని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. నాడు రైతులకు బంధువుల కేసీఆర్ పాలన కొనసాగితే నేడు రాష్ట్రంలో రైతులకు రాబందుల రేవంత్ రెడ్డి పాలన సాగుతుందని విమర్శించారు. నాడు కేసీఆర్ పంటకు రైతు బంధు వేస్తే నేడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఓట్లకు నడుమ వేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎగ్గొట్టిన 3 పంటల రైతు భరోసాను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇవ్వాల్సిన 3 పంటలకు చెందిన రైతు భరోసాను వెంటనే అందజేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగం గౌడ్ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ పంటలు వేసి పొట్ట దశకు వచ్చినప్పటికీ ఇంతవరకు రైతు భరోసా అందించలేని దౌర్భాగ్య పాలన రాష్ట్రంలో సాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర పాలకుల చేతుల్లో తెలంగాణ ప్రాంతానికి తీరని దుఃఖం మిగిలిందని, నేడు కాంగ్రెస్ పాలనలో పాత రోజులను గుర్తు చేసుకునే రోజులు వచ్చాయని పాట రూపంలో పాడుతూ వివరించారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. రాష్ట్ర ప్రధానికం మళ్లీ కేసీఆర్ రావాలి అని ఎదురు చూస్తున్నారని చెప్పారు. అనంతరం తహసీల్దార్ ప్రవీణ్ రెడ్డికి రైతు భరోసా అందజేయాలని కోరుతూ ఆయన వినతి పత్రం అందజేశారు. రైతు ఇంకేదో చేసిన రైతు ప్రాణం నిలబెట్టాలి, ఎట్లా అని ఆలోచించి వచ్చిన వాళ్ళని అడుగుతుండే, వ్యవసాయ శాస్త్రవేత్తలు వస్తే అడుగుతుండే, ఎకానమిస్టులు వస్తే అడుగుతుండే ఏం చేయాలి. అశోక్ గులాటి అనే దానితో మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ ఒక మాట అన్నాడు, నేను ఎరువులు ఫ్రీగా ఇద్దామనుకుంటున్నా అన్నాడు. అంటే ఆయన ఏమనంటే ఎరువులు ఫ్రీగా ఇచ్చుడు కాదు, ఇచ్చేదేదో పైసలు, తెలంగాణ రైతు చేతికి పైసలు, ఆ పైసలు ఇస్తే ఆయన ఎరువులే కొనుక్కుంటాడో విత్తనాలే కొనుక్కుంటాడో, ఆయనకి ఏం అవసరం ఉంటుందో ఆ అవసరాన్ని బట్టి ఆయన వాడుకుంటాడు. ఆ అవకాశం రైతుకే ఇదని చెప్పి నువ్వు ఫ్రీగా ఇయ్యకు, పైసలు చేతికి అని అశోక్ గులాటి అనే ఒక ఆయన అగ్రానమిస్ట్ ఆయన చెప్పగానే ఆ సలహా నచ్చింది కేసీఆర్. ఆయన చాలా మదించి ఆలోచించి ఆ రైతు బంధును ఎట్లా అమలు చేయాలి, ఎక్కడ ఎవడు లంచం తీసుకునే అవకాశం ఉండదు, పక్కన పోయి రైతు ఖాతాలు పడాలి, అది కూడా నాట్లేయడానికి ముందే రైతుకు సరిగ్గా ఎప్పుడైతే పెట్టుబడి అవసరమో ఆ టైంకు అకౌంట్లో పడాలని చెప్పి ఆలోచించి రైతు బంధు పథకాన్ని రూపుదిద్ది దాన్ని ప్రవేశపెట్టి 11 సీజన్లు 10 ఏళ్లలో 11 సీజన్లలో 72,000 కోట్లు రైతుల ఖాతాలో వేసిండు కేసీఆర్. 72,000 కోట్లు, 72,000 కోట్లు రైతులకు ఇచ్చినోడు చరిత్రలు ఇవ్వడు లేడు. ఇంత డబ్బు రైతులకు ఇచ్చిన నాయకుడు ఇంకొకటి లేడు. రైతు దగ్గర నుంచి లాగినోళ్లే. నిజాం కాలంలో కూడా లెవీ ధాన్యం అని తీసుకుందరు, లెవీ తీసుకున్నాడు, పన్నులేసుడు. పాతకాలంలో శ్రీనాథుడి పద్యాలు కూడా ఉన్నాయి. నేను వ్యవసాయం చేసిన నా వ్యవసాయం అంతా నాశనం అయిపోయిందని శ్రీనాథుడు పద్యాలు ఉంటాయి. గొడ్డు పల్లెను గొడ్డేని మోసపోసి బిలబిలాక్షులు తినిపోయే పిల్లలు పెసలు మిడతలు వచ్చి మొత్తం నా నూనె పంట అంతా పోయింది. కృష్ణవేణమ్మ కొనిపోయే కొత్త ఫలము ఎట్లు చెల్లింది